బస్సు ప్రమాదం పైన హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. ఇటు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా మద్యం మత్తులో ఎవరైతే బండి నడుపుతారో వాళ్ళు టెర్రరిస్టులు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘటనకు మొత్తం ఒకవైపు ఎవరైతే శివశంకర్ అనేటువంటి వ్యక్తి తను తాగి మద్యం మత్తులో ఏదైతే మద్యం మత్తులో నడిచినటువంటి తన నిర్లక్ష్యం కారణంగా 20 మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఒకవైపు తను మరణించడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా అమాయకుల ప్రాణాలను కూడా తీసుకోవడం ఏంటంటూ కూడా ఒకవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒకవైపు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా 20 మంది ప్రాణాలు పోవటం ఏంటంటూ కూడా ఈ విధంగా ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం అయితే స్పందించినట్టు కూడా తెలిసింది. గతంలో ఒకవైపు ఎప్పుడైతే అటు పోలీస్ శాఖలో ఉన్నప్పుడు దీనిపైన ఉక్కుపాదం మోపాడు. ప్రధానంగా అటు డ్రగ్స్తో పాటు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిత్యం నిర్వహించే వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు. మరోసారి ఇప్పుడు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి ఇటు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ బ్రీతింగ్ అనలైజర్స్ కావచ్చు, ఏవైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కావచ్చు మొత్తం కూడా పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మద్యం మత్తులో వాళ్ళ ప్రాణాలే కాకుండా పక్కన ఉన్నటువంటి ప్రాణాలు కూడా ఈ విధంగా నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగు చూడటంతో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసి ఒకవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇంకోవైపు మద్యం మత్తులో డ్రైవ్ చేసే వాళ్ళు మానవ బాంబులు అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఏదైతే ఘటన జరిగినటువంటి మన సీసీ కెమెరా అనేది వచ్చింది. సీసీ కెమెరాలో వాళ్ళు ఎవరైతే శివశంకర్ అనేటువంటి శిల్ప ఇప్పుడు సజ్జనార్ సిపిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఆయన మాట్లాడారు, వీళ్ళు టెర్రరిస్టులతో సమానం, వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి అన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద. ఇప్పుడు మరొకసారి ట్వీట్ చేశారు. ట్వీట్లో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు, చట్టపరంగా చాలా సివియర్గా యాక్షన్ ఉండబోతోంది అంటూ ఆయన చెప్పారు. సో ఇక ముందు గతంతో పోలిస్తే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్స్ విషయంలో మరింత కఠినంగా ఉండబోతున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా, ఇది ఒక వార్నింగ్గా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో సజ్జనార్ హయాంలో ఒకవైపు డ్రగ్స్ పైన శిల్ప మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, నేను మీతో మాట్లాడతాను, కొనసాగిస్తాను. బట్ బిఫోర్ దట్ సజ్జనార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం. దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది. ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆయన ఉద్దేశం ఏంటనేది ఈ ట్వీట్ ద్వారా. ఒకసారి ఆ ట్వీట్ కూడా స్క్రీన్ మీద చూపించండి పీసీఆర్. ఆ ట్వీట్ ద్వారా ఆయన మరొకసారి చెప్తున్నారు, ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవర్స్. సో శిల్ప ఉన్నారు మనతో. శిల్ప, సో ముందు it's going to be a very serious condition for the drunken drivers. What do you say? మీరేమంటారు ఈ విషయంలో? అంటే ఎలాంటి ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ఖచ్చితంగా రూల్స్ ని కఠినతరం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గతంలో సజ్జనార్ హయాంలో తన మార్క్ అనేది కనిపించింది. దానివల్ల ఒకవైపు డ్రగ్స్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఆ సమయంలో చాలా వరకు భయంతో కావచ్చు, ఇంకోవైపు బాధతో కావచ్చు, చాలా వరకు కూడా తగ్గాయి. మరోసారి ఇలాంటి ఘటనలు కావడంతో ఇప్పుడు హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టాక మరోసారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీంతో మరోసారి శిక్షలు మొత్తం కూడా కఠినతరం చేయడం, ఏదైతే బ్రీతింగ్ అనలైసిస్ ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించే ఇప్పుడు దాదాపు కొన్ని చోట్ల మాత్రమే ఇవన్నీ పరిమితమయ్యాయి. ఒకవైపు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, వీటిలన్నీ కూడా కొన్ని చోట్లకు పరిమితమయ్యాయి. వాటిని మాత్రం ఖచ్చితంగా విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సజ్జనార్ తన మార్కులు మాత్రం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు మద్యం మత్తులో వాహనాలు రోడ్లపైకి వస్తే వాళ్ళు
టెర్రరిస్టులతో సమానం, వాళ్ళని టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటే కూడా వాళ్ళు పోవడమే కాకుండా ఇంకోవైపు ఇతరుల ప్రాణాలు బలి తీసుకునే రైట్ వాళ్ళకి ఎక్కడిదంటూ కూడా ఒకవైపు ప్రశ్నించారు. మీ జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటారంటూ కూడా. దీంతో ఒక్కసారిగా ప్రత్యేకమైన దృష్టి ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏదైతే బ్రీతింగ్ అనలైసిస్ కావచ్చు, ఇంకోవైపు అన్నిటిని కూడా పెంచే అవకాశం ఉంది. శిక్షలు కూడా కఠినతను ఎప్పుడైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి శిక్షలు కాకుండా వాటిని ఇంకా కఠినతరం చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా అటు మానవ బాంబులు, ఇంకోవైపు టెర్రరిస్టులని ఒకవైపు కంపేర్ చేయడంతో ఒక్కసారిగా మొత్తం కూడా ఒకవైపు అందరూ కూడా దీని గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ముందు దీనిపైన అయితే ఏదైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ మనం రెండు కోణాల్లోనూ చూడొచ్చు. ఒకసారి ఓవైపు సజ్జనార్ వ్యాఖ్యలు, ముందు ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది, అండ్ ద బిటర్ ట్రూత్, ద రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జరుగుతున్న దానికి ఇది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్. ఎంతోమంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే చూడవచ్చు మనం ఒక వ్యక్తి తాగి ఇష్టం వచ్చినట్లు కాదు, అక్కడ మన పెట్రోల్ బంక్లో అతను బైక్ తీసినటువంటి విధానం చూడొచ్చు మనం. ఎలా అతను బైక్ తీస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడో, ఆ బైక్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో, బైక్ స్టార్ట్ అయిన తర్వాత అతను ఎలా వెళ్తున్నాడో మనం చూడొచ్చు. అదే వెళ్ళడం రోడ్డు మీద వెళ్తే మరొకటి, అక్కడేమి సడన్ టర్న్స్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ కర్వ్స్ కానీ ఏం లేవు రోడ్డు మీద. అంటే బాగా పెద్ద అంటే సడన్గా టర్న్స్ ఏం లేవు, అక్కడ స్ట్రైట్గా ఉంది రోడ్డు. సో వెళ్ళి ఎక్కడన్నా ఆ స్పీడ్లో వెళ్తున్నారు, కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పడానికి లేదు. అసలు ఆ బైక్కి హెడ్లైట్ లేదు, అతనికి హెల్మెట్ లేదు, మిడ్ నైట్ టైము డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అడుగడుగున నిర్లక్ష్యమే. చివరికి అతని నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు, అతను నైట్ పెట్రోల్ కొట్టించుకొని అక్కడ పెట్రోల్ బంక్ వచ్చాడు. అక్కడ ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించకపోయేసరికి ఆ తాగిన మత్తులో చూడండి తల మీద ఎలా కొట్టుకుంటున్నాడు చూసారా? అతను తల మీద ఎలా కొట్టుకుంటున్నాడు చూసారా? పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు అతను. అలాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వస్తే ఇలాంటి నష్టాలు కాక ఏం జరుగుతాయి? 20 కుటుంబాలు రోడ్డును పడ్డట్లు కాదా? 20 మంది ప్రాణాలు పోతే ఆ కుటుంబాల్లో ఎంత శోకం. చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎదిగి ఉద్యోగాలు చేస్తున్నటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఆ 20 మందిలో వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఇప్పుడు బాధ్యత వహిస్తారు? అతను కూడా చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లి ఎలా రోధిస్తుందో మనం చూసాం. గుండెలు బాదుకుంటూ ఓ పక్క కొడుకు పోయాడన్న బాధ ఒకవైపు అయితే, మరోవైపు పోయిన కొడుకు మీద ఇన్ని నిందలా, తాగి ఇంతమంది ప్రాణాలు తీశాడన్నటువంటి ఆ అపవాదు అనలేము, అలాంటి ఒక నింద, ఒక మాటలో చెప్పాలంటే అలాంటి ఒక బ్లేమ్ ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. తన కొడుకు ప్రాణాలు పోయాయన్న బాధ ఒకవైపు, మరోవైపు 20 మంది ప్రాణాలు పోవడానికి తన కొడుకు కారణమయ్యాడన్నటువంటి వార్తలు బయట వింటుంటే ఆ తల్లి ఏం చెప్పుకోగలుగుతుంది? మీడియా వెళ్ళి ఆ తల్లి దగ్గర అడిగింది, అమ్మా ఏంటి పరిస్థితి అంటే ఆ తల్లి మాట్లాడలేకపోతుంది. ఏం చెప్పాలో తెలియట్లేదు. కొడుకు పోయాడన్న బాధపడాలా, మరొక 20 మంది ప్రాణాలు పోవడానికి తన కొడుకు కారణమయ్యాడని చెప్పేసి బాధపడాలా? దేనికి బాధపడాలి? తను బాధపడడానికి కూడా అవకాశం, అంటే కనీసం తన బాధను వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 20 మంది ప్రాణాలు, 20 మంది ఉసురు తీయడానికి తన కొడుకు కారణమయ్యాడని చెప్పేసి బాధను తను ఎలా జీర్ణించుకోగలుగుతుంది? ఆ కుటుంబాలను తలుచుకుంటే ఆ తల్లి ఎలా నిద్రపోగలుగుతుంది? ఓ పక్క కొడుకు లేడు, మరొక 20 మంది ప్రాణాలు పోయడానికి కొడుకు కారణమయ్యాడన్న వార్తలు ఎక్కడ చూసినా కనిపిస్తుంటే ఆ తల్లికి కానీ, ఆ తండ్రికి కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ పరిస్థితి ఏంటి? రేపు మీ కుటుంబంలో ఎవరైనా అలా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులే ఉండొచ్చు. మీ కొడుకో, మీ కూతురో, లేదంటే మీ భర్తో, మీరో ఎవరైనా సరే రోడ్ల మీదకి వెళ్తున్నారు అంటే, ఏదైనా పార్టీలకు వెళ్తున్నారు, పబ్లిక్ వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? బీ కేర్ఫుల్. మీరు ఒక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు చేసిన తప్పుకి
మీరు శిక్ష అనుభవిస్తే మీ ప్రాణాలు పోతేనో మీకేమైనా దెబ్బలు తగిలితేనో కనీసం తప్పు చేశాను నేను శిక్ష అనుభవించానని మీకు ఎక్కడో ఒక చోట సమాధానం చెప్పుకోగలుగుతారు. అదే ఇతరుల ప్రాణాలు పోతే, అదే ఇతరుల కుటుంబాలు రోడ్డును పడితే మీ వల్ల, లేదంటే మీ కుటుంబ సభ్యుల వల్ల ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? మీరు ఎలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు? మీకు మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఆ బాధను మీరు ఎలా పోగొట్టుకోగలుగుతారు? ఇప్పుడు ఆ తల్లి బాధ అదే కదా. కేవలం కొడుకు పోయాడన్న బాధ కాదు అక్కడ. కొడుకు వల్ల మరో 20 కుటుంబాలు రోడ్డును పడ్డాయన్న బాధ. బాధను మించిన ఇంకేదైనా పదం వాడాలేము ఇక్కడ. ఆ తల్లి పెయిన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాధ అనే పదం మనం ఉపయోగించలేము, అంతకు మించి ఇంకేదైనా వాడాలి. మరోవైపు ఇదేమన్నా మొదటి కేసా? గతంలో ఎంతోమంది డ్రింక్ చేసి, ముఖ్యంగా చాలామంది ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు, ఏదైనా టూర్స్ వెళ్ళేటప్పుడు తాగుతూ ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడి నుంచి గోవా వెళ్ళే వాళ్ళు 700 కిలోమీటర్లు వెళ్ళినంతసేపు తాగుతూనే వెళ్తుంటారు చాలామంది. చాలామంది ఇలాగే వెళ్తుంటారు. అలా వెళ్ళి ఎన్ని కార్లు బోల్తా పడ్డాయి, ఎన్ని కార్లు యాక్సిడెంట్కి గురయ్యాయి. ఇక్కడే కాదు, నిన్నగాక మొన్న అమెరికాలో మన భారతీయులే ఒక డ్రగ్స్ మత్తులో ఉండి అక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్కి కారణమయ్యాడో మనం చూసాం. ఒక ట్రక్ నడుపుతూ అక్కడికి వెళ్ళి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అతను కూడా. సో ఇక్కడ వేరే దేశంలో అనేది కాదు. ఇక్కడ మీరు ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా, అది మద్యమైనా ఏ రకాలైన డ్రగ్స్ అయినా ఏదైనా సరే, ఒక డ్రైవర్ నిద్రపోతేనే కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయే. నిద్ర మత్తులో ఉన్నటువంటి డ్రైవర్లు కొన్నిసార్లు అనుకోకుండా యాక్సిడెంట్స్ గురయ్యి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మనం చూస్తున్నాం. అలాంటిది ఇంకా మళ్ళీ వేరే ఒక సబ్స్టెన్స్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుంటే, మన మీద ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటే మన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారో, ఎవరైతే రకరకాల డ్రగ్స్కి బానిసలై రోడ్ల మీదకి వచ్చి డ్రైవ్ చేస్తున్నారో, దే ఆర్ నో లెస్ దాన్ టు టెర్రరిస్ట్స్. దే ఆర్ టెర్రరిస్ట్. ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. సిపి గురించి మనందరికీ తెలుసు, సజ్జనార్ గురించి మనందరికీ తెలుసు, ఆయన హిస్టరీ మనందరికీ తెలుసు. గతంలో ఆయన ఎలాంటి కేసులు డీల్ చేశారో, ఎలా డీల్ చేశారో మనందరికీ తెలుసు. ఆయన వార్నింగ్ ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ వార్నింగ్, ఇట్స్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేసే రకం కాదు ఆయన. ముందు అది ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. టెర్రరిస్టులతో పోల్చుతున్నారు అంటే, అంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా అప్లై అవ్వబోతోంది. ఇప్పుడున్నటువంటి రూల్స్ కాదు. ఒకసారి దొరికితే ఫైన్ వేస్తారు, 2 సార్లు దొరికితే వెహికల్ సీజ్ చేస్తారు, 3ఓసారి దొరికితే జైల్లో వేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇలా కాదు, ముందు ఇంకా కఠినంగా ఉండబోతుంది. మీరు ఒకసారి దొరికినా 2 సార్లు దొరికినా శిక్ష మాత్రం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుంది ఈ విషయంలో. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సివియర్ అండర్ ద లా. ఖచ్చితంగా అవసరమైతే లా మారుస్తారో, మరి ఉన్నటువంటి లాస్ని ఇంకా కఠినంగా అప్లై చేస్తారో తెలియదు. కానీ సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా